పాత పుస్తకములో 243, ఇంకా పాత పుస్తకంలో 209. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. అగ్ని స్తంభముగా, పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా, రక్షకుడముగా నుండి, రక్షకుడముగా నుండి ప్రభువా సుఖ శాంతితో గాచితివి, సుఖ శాంతితో గాచితివి. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే. నీ సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి బవలుగా చితివి, రాత్రి వాక్యమన్నాతో పోషించి బండలను త్రాగించితివి, వాక్యమన్నాతో పోషించి బండలను త్రాగించితివి. ఆత్మకు తృప్తినిచ్చి, ఆత్మకు తృప్తినిచ్చి ప్రభువా శాంతిని నాకిచ్చితివి, శాంతిని నాకిచ్చితివి. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే. నీ సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి బవలుగా చితివి, రాత్రి బవలుగా చితివి. ఆత్మీయ సుందర హృదయములో, ఆత్మ ప్రాణ శరీరములో, ఆత్మీయ సుందర హృదయములో, ఆత్మ ప్రాణ శరీరములో, ఆత్మీయ జీవముసగి, ఆత్మీయ జీవముసగి ప్రభువా ఆత్మను మేల్కొలిపితివి, ఆత్మను మేల్కొలిపితివి. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే. నీ సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి బవలుగా చితివి, రాత్రి బవలుగా చితివి. కాననులోనికి తెచ్చితివి, పరిశుద్ధులతో చేర్చితివి,
చేర్చితివి, పరిశుద్ధులతో చేర్చితివి. ప్రణుతించెదాను నిన్ను, ప్రణుతించెదాను నిన్ను ప్రభువా. సాగిలబడి పూజిందు, సాగిలబడి పూజిందు. ధన్య 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 ప్రభువు, తానే రక్షణ కొసగే. ధన్య 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 ప్రభువు, తానే రక్షణ కొసగే. సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా. రాత్రి పవలుగా చితివి, రాత్రి పవలుగా చితివి. పాడు పుస్తకంలో నుంచి 252, కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 250, ఇంకా పాత పుస్తకంలో 767. అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షము వలె. నడుమా ఒక జల్దరు వృక్షం వలె, పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. శరణు జయనే పద్మమును ఆయనే, అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000 అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000 అతి శ్రేష్ఠుడు. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం నినామము దాని వాసన వ్యాపించెగా, నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయుము. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయుము. కీర్తింపు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. మనోవేదన సహించలేక సిలువ వైపునే చూడగా, లేవనెత్తిన నేతుతోనే
భయపడకు మని అంటివి, లేవనెత్తుకొని భయపడకు మని అంటివి. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే, నా సేవకు బలము నీవే, నా ఆత్మగలరణ నీవే, నా సేవకు బలము నీవే, నా ఆత్మగలరణ నీవే. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా, నీ రక్త ప్రభావమునా నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటివని, నేనే నీ దేవుడనని భయపడకు మని అంటివి, నేనే నీ దేవుడనని భయపడకు మని అంటివి. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. పాడు పుస్తకములో నుంచి 401 పాడుకుంటాము. కొత్త పుస్తకములో 401, పాత పుస్తకములో 398, ఇంకా పాత పుస్తకములో 345. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. వాసిగా స్వరము విను, యేసు నిన్ను పిలచెను. వాసిగా స్వరము విను, కాచుని కొరకు చిరదిను. యేసు నిన్ను
క్రీస్తు ప్రేమ తెలిసెను హృదయము తోడ మనసు నిలిపి క్రీస్తు ప్రేమ తెలిసెను హృదయము తోడ మనసు నిలిపి దాని పొడవు వెడల్పులో దాని పొడవు వెడల్పులో నిన్ను గ్రహించు తెలివి తోడ చెంత చేరును యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను ప్రీతి తోడ యేసు ప్రభువు ప్రాణము నర్పించెనికై ప్రీతి తోడ యేసు ప్రభువు ప్రాణము నర్పించెనికై దీని వలన ప్రేమ ఎట్టిదో దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుము కృప పాపము యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను బల్లెముతో పోటు పొడవా సదా సహించే ప్రేమ తోడా బల్లెముతో పోటు పొడవా సదా సహించే ప్రేమ తోడా సమతమని తలను వంచి సమతమని తలను వంచి సర్వలోక సృష్టి చాటు చేరును యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను లోకమంతా జయించుకున్నా లోకి వలె నశించెదవుగా లోకమంతా జయించుకున్నా లోకి వలె నశించెదవుగా స్వంత ప్రాణమును కాపాడు స్వంత ప్రాణమును కాపాడు స్వరక్షకుని చెంత చేరి సేదవీర్చుకో అందరం లేచి నిలబడి పాడుకుంటాము. 362 పాఠ పుస్తకంలో నుంచి 362 పాత పుస్తకంలో 359 ఇంకా పాత పుస్తకంలో 314 న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. దయచేసి ముందుకు జరగండి సిస్టర్స్, దయచేసి ముందుకు జరగల. వెనక వచ్చే వాళ్ళకు వెనక ప్లేస్ ఇవ్వండి, ముందు వచ్చే వాళ్ళు ముందుకు రండి. దయచేసి ముందుకు జరగండి. ఇంకా వచ్చే వాళ్ళు ఉంటారు, వెనక కూర్చుంటారు వాళ్ళు, మీరు ముందుకు జరగండి.
ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. నీవు నశించుట కోరడు ప్రభువు, నీవు నశించుట కోరడు ప్రభువు. ఓపికతో ఆయనే వేచియున్నాడు, ఓపికతో ఆయనే వేచియున్నాడు. పశ్చాత్తాపడుమిప్పుడైనా, పశ్చాత్తాపడుమిప్పుడైనా, నిశ్చయమెరుగు నరకము తప్పదు, నిశ్చయమెరుగు నరకము తప్పదు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, కూర్చున్నదెవరు. పరీక్షించుకొనుము నీ మరణమేప్పుడు, పరీక్షించుకొనుము నీ మరణమేప్పుడు. రక్తము ద్వారా మోసి పొందితివా, రక్తము ద్వారా మోసి పొందితివా. కఠినత్వముతో తృణీకరించిన, కఠినత్వముతో తృణీకరించిన న్యాయప్రసిద్ధి ఆరాధి, న్యాయప్రసిద్ధి ఆరాధి. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను, దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను. అంధకార పాపము తన కట్టబడెను, అంధకార పాపము తన కట్టబడెను. తన దృష్టి నుండి తప్పించుడుందువా, తన దృష్టి నుండి తప్పించుడుందువా. నేర్పుడవని తన చేతముందగా, నేర్పుడవని తన చేతముందగా. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. అందరి కొరకై గ్రంథము తెరువగా, అందరి కొరకై గ్రంథము తెరువగా. వారి విషయమై రాసిన రీతి, వారి విషయమై రాసిన రీతి. దేవగురువిల్ల న్యాయము తీర్చును, దేవగురువిల్ల న్యాయము తీర్చును. తన చేతమున్నది తీర్పుల చేత, తన చేతమున్నది తీర్పుల చేత. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది,
యేసునందు శిక్ష విధి లేదు, యేసునందు శిక్ష విధి లేదు. నీ వెనునందుచు ఘనత పొందెదరు, నీ వెనునందుచు ఘనత పొందెదరు. ఎల్లప్పుడాయనతో ఉండెదరు, ఎల్లప్పుడాయనతో ఉండెదరు. ప్రభువే నీచును జీవ కిరీటము, ప్రభువే నీచును జీవ కిరీటము. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించు చూడు కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించు చూడు కూర్చున్నదెవరు. దయచేసి అందరూ కూర్చోండి. సమయంలో మనం దేవుని వాక్యం వింటాము. అన్న దేవుని వాక్యము పంచుకుంటారు. మరొకసారి అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ 3 దినాల ప్రత్యేకమైన మీటింగ్స్లలో మీ మధ్యన ఉండే ఏర్పాటు ప్రభు నాకు అనుగ్రహించినందుకు నేను ఎంతో వందనస్తుడనై ఉన్నాను. మీకు పరిచర్య చేయగలిగినంత యోగ్యుడైతే కాదు, ప్రభు తన కృపను బట్టి మీ మధ్యలోనికి పంపించాడు. ఈ 3 రోజులు మీ మధ్యన ఉండే ఏర్పాటు ప్రభు ఇచ్చినందుకు ప్రభుకి ఎంతైనా వందనస్తులం. నా పేరు జి ఇజ్రాయెల్. మరి 35 సంవత్సరాలుగా సేవలో ఉన్నాం. సహోదరి 3 బిడ్డలు నాకు. మా కుటుంబం సేవ కొరకై దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటాను. ఈ రాత్రి ధ్యానం కొరకై మన ధ్యానము సార్వత్రిక సంఘముల వైపు మరలించాలని కోరుతున్నాను. సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో 2వ వాగ్దానము 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. 1 Samuel చాప్టర్ 30. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి దేదీయు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఇక దావీదు సమస్తమును సంపాదించుకొనెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాలమందు బేతేలు మందిరపు ఆవరణంలో ఏర్పాటు చేయబడే ప్రత్యేకమైన కోడికను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటలు ఇచ్చిన సహాయాన్ని బట్టి స్తోత్రం. తెరబడిన ఆకాశమును అనుగ్రహించండి. మీ దాసుని నోటిని నాలుకన్న పెదవుల గొంతును పవిత్రపరచండి. ఈ రాత్రి మీ సంకల్పమును మా యందు నెరవేర్చుకొనుము. పరలోకము నుండి మీరే దాన్ని ఇస్తే తప్ప నా మటుకు నేనేమి పొందలేని వాడను. మీరు పంపించిన వారికి కొలత లేకుండా ఆత్మనిచ్చేవాడు కాబట్టి కొలత లేని ఆత్మ ఇచ్చి ఈ రాత్రి కూడి వచ్చిన వారిలో ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకూడనట్లు ప్రతి వారిని మీరు దర్శించవలసిందిగా వేడుకుంటూ విశ్వాసంతో మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణికను తెచ్చుకుంటూ సమస్తమైన మహిమ మీకు ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అది వినయముతో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దావీదు 4 సందర్భాలలో తాను నష్టాలు ఎదుర్కొన్నటువంటి వాడు. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచన ప్రకారము సిక్లగు పట్టణము కాల్చివేయబడి మరి భార్యలు పిల్లలు ఆస్తి అంతా కూడా అమాలేకీయులు తీసుకొని వెళ్ళినప్పుడు దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని మరి పోగొట్టుకున్నదంతా కూడా
తిరిగి సంపాదించుకుంటాడు. రెండవ సందర్భము మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయంలో కిరీత్యారీము నుండి మందసాన్ని యెరూషలేముకు తెచ్చే విషయంలో దేవుని పద్ధతిని అనుసరించకుండా ఫిలిష్తీయుల పద్ధతిని అనుసరించి మరి క్రొత్త బండి మీద మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు మరి ఎట్లా కాలు జారుట వలన మరి అక్కడ వినాశనం అనేది సంభవించింది. ఆ వినాశనాన్ని సమకూర్చలేకపోయాడు, కానీ మరలా పశ్చాత్తాపడి మందసాన్ని దేవుని యెరూషలేమునకు దైవ క్రమంలో తీసుకురాగలిగాడు. అది రెండవ నష్టము. తర్వాత మూడవ సందర్భము 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో బెత్షెబ విషయంలో తాను చేసిన పాపమేక సందర్భం. ఆ సందర్భంలో దావీదు చాలా నష్టాన్ని కుటుంబంలో ఎదుర్కొనవలసిన పరిస్థితులు వచ్చాయి. అక్కడ కూడా ఆయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి తిరిగి కొంత సమకూర్చబడ్డాడు. 4వ సందర్భము మరి ఇశ్రాయేలును లెక్కించే విషయంలో ఇశ్రాయేలును లెక్కించి తను పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని బట్టి దాదాపుగా 70,000 మంది ఇశ్రాయేలులో మరి మృతి చెందేంత నష్టము సంభవించింది. అక్కడ కూడా దేవుడు దావీదును క్షమించి సమకూరుస్తాడు. ఈ రాత్రి నా అంశం ఏమిటంటే దావీదు సమస్తమును సంపాదించుకొనెను. ఈ రాత్రి ఏదో ఆయన నష్టపోయి తిరిగి సంపాదించుకున్న దాన్ని కాదు, కానీ దావీదు వాస్తవముగా దేవుని దృష్టిలో ఏమి సంపాదించుకున్నాడు. వాట్ డేవిడ్ జెన్యూన్లీ గెయిన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో దావీదు ఏమి సంపాదించుకున్నాడు అన్న విషయాన్ని ఈ రాత్రి నేను మాట్లాడగోరుతున్నాను. ఏం సంపాదించుకున్నాడంటే మొట్టమొదటిగా దావీదు దేవుని దృష్టిలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఎవరిక్కడ దావీదును గూర్చి సాక్ష్యం ఇచ్చింది? ఎవరు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పి దేవుడు దావీదును గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి దావీదు ఏమి సంపాదించుకున్నాడంటే దేవుని దృష్టిలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. నష్టపోయినవి కొంతవరకు సమకూర్చబడ్డాయి, అది వేరే సంగతి. కానీ నిజంగా దావీదు ఏమి సంపాదించుకున్నాడంటే దేవుని దృష్టికి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఇక్కడ కూడి వచ్చినటువంటి మనము ఏమి సంపాదించుకుంటున్నాం? దేవుని యొక్క దృష్టిలో మన సాక్ష్యం ఎలా ఉంది? మన యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ చూడండి, మానవుని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి భూలోకంలో కొన్ని విషయాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ చూడండి, ప్రవక్త ఏమని ప్రకటించాడు? మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవంట, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మరి దావీదు పాపాలు దావీదు మీద ఎందుకు సాక్ష్యం పలకలేదు? దావీదు ఏ సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు? దావీదు కూడా ఘోరమైన పాపాలు చేశాడు కదా, ఘోరంగా దేవుని ఎదుట మరి తప్పిపోయినాడు కదా. అయినప్పటికీ ఆ పాపములు దావీదు మీద సాక్ష్యం పలకటలేదు. దేవుడే
సాక్షాత్తుగా దావీదును గురించి సాక్ష్యం పలుకుతున్నాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు అని. ప్రియులారా, ఆస్తులు సంపాదించుకోవటం కాదు, ఇంకా వేరే ఏదో సంపాదించుకోవటం కాదు, సాక్ష్యాన్ని సంపాదించుకో. ప్రియ సహోదరి, ప్రియమైన సహోదరుడా, సాక్ష్యాన్ని సంపాదించుకో. ఏంటి రాత్రి దేవుని యొక్క దృష్టిలో, దేవుని ఎదుట ఏంటి నీ సాక్ష్యం? ఇక్కడ చూస్తే పాపములు వారి మీద ఏం చేస్తున్నాయి? సాక్ష్యము పలుకుతున్నాయి. దాని తర్వాత మనము ద్వితీయోపదేశ కాండానికి వచ్చినప్పుడు, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనంలో దైవజనుడైన మోషే ఇశ్రాయేలుతో పలికిన మాటలివి. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇక్కడ ఎవరిని సాక్షులుగా పిలిచాడు? జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును వారి ఎదుట ఉంచి భూమి ఆకాశములను సాక్షులుగా పిలిచాడంట. కాబట్టి మన మీద భూమి ఆకాశములు సాక్ష్యము పలికేవిగా ఉన్నాయి. మరి దావీదు మీద ఈ భూమి ఆకాశములో విరోధంగా ఏమి సాక్ష్యము పలకలేదు. దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. క్రైస్తవ జీవితంలో, దేవుని బిడ్డల జీవితాల్లో ప్రాముఖ్యంగా మనం సంపాదించుకొనవలసింది ఏంటంటే ప్రియులారా, సాక్ష్యమును సంపాదించుకోవాలి. అది దేవుడిచ్చే సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. దేవుడిచ్చేటువంటి సాక్ష్యము యథార్థమైన సాక్ష్యము, దేవుడిచ్చేటువంటి సాక్ష్యము నిజమైనటువంటి సాక్ష్యము, దేవుడిచ్చేటువంటి సాక్ష్యము ఆశీర్వాదకరమైన సాక్ష్యము. కాబట్టి దేవుని యొద్ద నుండి మనం సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. దాని తర్వాత ఇంకా మనం చూస్తే మన గురించి సాక్ష్యం పలికేటువంటివి, యాకోబు రాసిన పత్రిక వస్తే అక్కడ ఒక ఆశ్చర్యకరమైన మాట మనకు కనబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము ధనవంతులను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఏమని చెబుతున్నాడో చూడండి. 3వ వచనం, మీ బంగారమును మీ వెండియు తుప్పు పచ్చినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి. ధనవంతులను గురించి ఇక్కడ మాట్లాడుతూ వారి బంగారము వెండి తుప్పు పచ్చినవంట, ఆ తుప్పు వారి మీద సాక్ష్యం పలుకుతుందంట. చూసారా, పాపములు సాక్ష్యం పలుకుతున్నాయి, భూమి ఆకాశములు సాక్ష్యాలు పలుకుతున్నాయి, తుప్పు సాక్ష్యము పలుకుతుంది. ఇలాగున మానవునికి విరోధంగా భూలోకములో సాక్ష్యాలు పలికే ఉన్నవి. తర్వాత యెహోషువ కాలానికి వచ్చినప్పుడు, యెహోషువ కూడా తాను వృద్ధుడైనప్పుడు ఇశ్రాయేలందరిని కూడా సమకూర్చి ఒక మాట చెబుతాడు. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనం, జనులందరితో ఇట్లనను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ. చూశారా ఏమంటున్నాడు? యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. యెహోవా చెప్పిన మాటలన్నీ కూడా రాతికి వినబడ్డాయంట, ఆ రాయి మన మీద సాక్షిగా ఉండునంటాడు. ఈ రీతికి ఇక్కడ రాయి కూడా ఏం చేస్తుంది? సాక్ష్యం పలుకుతుంది. రాయి సాక్ష్యం పలుకుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం భారం ఏంటంటే ఏదో కొన్ని నష్టపోయినవి తిరిగి సంపాదించుకొని సంతోషించడం కాదు. మనం అస్సలు సంపాదించుకోవలసింది ఏంటంటే సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అది దేవుని యొద్ద నుండి సాక్ష్యము, దేవుడిచ్చే సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యవనస్సులు, ఈ రాత్రి దేవుడు నీ గురించి ఏం పలుకుతాడు?
మన సాక్ష్యం ఏంటి? దేవుడు దావీదుని గురించి ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడండి. కోట్లు కాదు ఆయన సంపాదించుకుంది. రాజ్యాన్ని పరిపాలించాడు, రాజుగా మరి పరిపాలించాడు. కానీ ఏం సంపాదించుకున్నాడు? ఏం తీసుకోపోయాడు పరలోకానికి? ఆయన వెళ్ళిపోయిన తర్వాత తన వెనకమాల ఏముంది? సాక్ష్యము. అందుకే పాట ప్రభువులను దర్శించునుగాక. చూడండి ఆయన సాక్ష్యం ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం, ఇక్కడ నా హృదయానుసారుడు అని వ్రాయబడింది. కానీ ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. చాలు. ఆ మాట ఇంగ్లీష్లో ఏమనుందంటే, తన హృదయానుసారుడైన మనిషి. ఏంటి? దావీదు దేవుని హృదయానుసారుడా అంటే దేవుని హృదయం ఎట్లా ఉందో దావీదు హృదయం కూడా అట్లా ఉంది. అప్పుడు మరి మనము దేవుని హృదయం ఎట్లా ఉంది, మరి దావీదు హృదయం ఎట్లా ఉంది? దావీదు నా హృదయానుసారుడు, నా హృదయానుసారమైన మనసు కలిగిన వాడు. ఎంత సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. కోట్ల కంటే ఎక్కువ కాదా ఇది? కోట్ల ఆస్తి కంటే ఎక్కువ కాదా? ఈ రాత్రి సంఘంలో నీ సాక్ష్యం ఏంటి? కుటుంబంలో నీ సాక్ష్యం ఏంటి? ఇరుగు పొరుగున నీ సాక్ష్యం ఏంటి? నీ టౌన్లో నీ సాక్ష్యం ఏంటి? నీ వెనక ఏమొస్తుంది? దావీదు దేవుని హృదయానుసారుడు అన్నప్పుడు దేవుని హృదయాన్ని గురించి 4 సంగతులు చెప్తారు. మొదటిగా దేవుని హృదయం ఎలాంటి హృదయం అంటే, బైబిల్ ఏమని చెబుతుంది? గాడ్ ఈస్ ద స్పిరిట్. దేవుడు ఆత్మయి ఉన్నాడు కాబట్టి దేవుని హృదయం ఎలా ఉంటుంది? ఆత్మానుసారంగా ఉంటుంది. మరి ఇప్పుడు దావీదు నా హృదయానుసారుడు అన్నప్పుడు దేవుని హృదయం ఆత్మానుసారమైనట్లయితే మరి దావీదు హృదయం కూడా ఆత్మానుసారమైనది. కాబట్టి ఆత్మానుసారులే దేవునికి హృదయానుసారులు, శరీరానుసారులు కాదండి. శరీరానుసారులు కాదు సుమా. ఎవరైతే దేవుడు ఆత్మానుసారుడు, దేవుడు ఆత్మయి ఉన్నాడు కాబట్టి ఆయన వలె ఆత్మ కలిగి ఎవరైతే ఆత్మానుసారులుగా ఉంటారో వారే హృదయానుసారులు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 ప్లీజ్. 5-6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారులు ఏం చేస్తారంట? శరీర విషయాల మీదే మనస్సు ఉంచుతారు. దావీదు తర్వాత ఒక సందర్భంలో శరీరానుసారుడు అయ్యాడు, కానీ వాస్తవానికి దావీదు శరీరానుసారుడు కాడు, ఆత్మానుసారుడు. ఆయన మనసంతా దేవుని మీద, ఆయన మనసంతా దేవుని మందిరం మీద, ఆయన మనసంతా దేవుని కార్యాల మీద. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు ఏంటి? మరణము. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అనంటూ ఇంకా అంటాడు 7వ వచనం, రోమా 8:7. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. 3 మాటలు చెప్పాడండి. శరీరానుసారమైన మనసు అంట దేవునికి విరోధమైందంట. కాబట్టి శరీరానుసారమైన మనసు అయితే ఎవరైతే కలిగి ఉంటున్నారో వారు దేవునికి విరోధమైన మనసు అది. తర్వాత అంటాడు అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, వాక్యానికి లోబడరు. ఈ శరీరానుసారులుగా ఎవరైతే ఉంటారో ఎంత వాక్యమని చెప్పి వారు లోబడరు అంతే. వారి మనసే శరీరానుసారమైన మనసు.
కాబట్టి శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది, దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు. తర్వాత మూడోది ఎంత మాత్రము లోబడదట. కొంచెమన్నా లోబడుద్దా అంటే ఎంత మాత్రము లోబడదు. ఏది? శరీరానుసారమైన మనసు. తర్వాత చూడండి 8వ వచనం, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఈ రాత్రి ప్రియులారా, దావీదు దేవుని హృదయానుసారుడు అన్న సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మానుసారుడు. దేవుడు శరీర సంబంధి కాడు. శరీర కార్యములు దేవుని దగ్గర లేవు. మరి ఇప్పుడు దావీదు హృదయానుసారుడయ్యాడంటే ఆయన హృదయం ఎలా ఉందో దావీదు హృదయం కూడా ఆత్మానుసారంగా మార్చబడింది. ఈ రాత్రి మరి మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఆత్మానుసారమైన మనసా, శరీరానుసారమైన మనసా? ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నామా? శరీరానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నామా? శరీరానుసారమైన మనసు దేవునికి లోబడదు. ఆ మనసు దేవునికి విరోధమైంది, ఎంత మాత్రము లోబడదు. కాబట్టి శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. కానీ దావీదు దేవుని సంతోషపెట్టాడు. దావీదు అనే మాటకు అర్థమేంటి? లోకం నుండి చెప్పగా వింటిని నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు. ఈ మాటలు గమనించండి. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి వెంట పోవును. కల్లవన్నీయు చనిపోవు సమయాన్ తీసుకొని పాడండి. చనిపోయి నన్ను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చనిపోయి నన్ను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నీవ శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. కాబట్టి దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మానుసారుడు. కాబట్టి దావీదు నా హృదయానుసారుడు అన్నప్పుడు దావీదు యొక్క హృదయము కూడా ఆత్మానుసారమైంది. ఈ రాత్రమ్మ రక్షణ పొంది ఎంతకాలమైంది? బాప్తిసం తీసుకొని ఎంతకాలమైంది? ఎంతకాలం నుంచి ప్రభు సన్నిధికి నడుస్తున్నాం? ఏమన్నా నీ హృదయం ఆత్మానుసారంగా ఉందా? దైవికంగా ఉందా? దేవుని సాక్ష్యమును పొందుకునే విధానంలో ఉన్నారా? అలా ఉంటే నువ్వు సాక్ష్యాన్ని సంపాదించుకున్నదాను, ధన్యురాలవు, ధన్యుడవు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా శరీరానుసారమైన మనసుతో దేవునికి విరోధంగా ఉంటే ఈ రాత్రి మారు మనసు పొందు. శరీరానుసారమైన మనసుతో ఒకేలా దేవునికి అయిష్టంగా ఉంటే, దేవునికి లోబడకుండా ఉంటే, వాక్యానికి లోబడకుండా ఉంటే, ఎంత మాత్రము లోబడకుండా ఉంటే, దేవుణ్ణి సంతోషపెట్టకుండా శరీరానుసారమైన మనసుతో దుఃఖపెట్టే వారంగా ఉంటే ఈ రాత్రి మారు మనసు పొందు. ఎందుకు మారు మనసు పొందాలంటే శరీరానుసారమైన మనసు మరణానికి నడిపిస్తుంది. ఇంకా అదే అధ్యాయంలో అంటాడు, మనం శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారంగా అంటాడు. శరీరానుసారమైన ప్రవర్తన చావులోనికి తీసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటిగా దావీదు దేవుని హృదయానుసారుడు అవటానికి, దేవుని హృదయము ఆత్మానుసారం అయితే దావీదు హృదయము కూడా ఆత్మానుసారం. తర్వాత రెండవది దేవుని హృదయాన్ని గురించి ఏం చెప్పాలి? గాడ్ ఈస్ లవ్. దేవుని హృదయము ప్రేమ కలిగింది. గాడ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ప్రేమతో నిండుకున్నటువంటి వాడు. అలాగనే దావీదు నా హృదయానుసారుడు అన్నప్పుడు దావీదు హృదయము కూడా విత్ ఫుల్ ఆఫ్ లవ్. దావీదు హృదయము ప్రేమతో నింపబడింది. అందుకే అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్న. ఎక్కడన్నాడు? కీర్తనలు 18 మొదటి వచనం చదవండి.
కీర్తనలు 18 మొదటి వచనం. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా అని చెప్పి ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమించుచున్నాను. కాబట్టి దేవుని ప్రేమించినటువంటి దావీదు ఆ దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు. తర్వాత అంటాడు 26వ కీర్తన 8వ వచనములో, 26వ కీర్తన 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేన్ని ప్రేమిస్తున్నాడంట? యెహోవా నీవు నివసించే మందిరము, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఇలాగున దావీదు ప్రియులరా, దేవుని హృదయము ప్రేమతో ఉంటే దావీదు హృదయము కూడా ప్రేమతో నింపబడి ఉంది. కాబట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, దావీదు నా హృదయానుసారుడు, నా హృదయం ఎలాగో ఆత్మానుసారమైందో దావీదు హృదయం కూడా ఆత్మానుసారమైంది. నేను ఎలాగూ ప్రేమ కలిగిన వాడునో దావీదు హృదయం కూడా ప్రేమ కలిగింది. ఇలాగూ దావీదు నా హృదయానుసారుడు అన్న సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఈ రాత్రి మన హృదయాల్లో ప్రేమ ఉందా? యేసుప్రభువు వారు సువార్తలో, యోహాను సువార్తలో యూదులతో మాట్లాడితే ఏమంటాడు? నేను మిమ్మల్ని ఎరుగుదును, మీరు మీ హృదయాల్లో ప్రేమ లేదంటాడు. శాస్త్రులు పరిసయ్యులు వారికి పైకి భక్తి గలవారే, యూదులు మరి ప్రధాన యాజకులు వారు పైకి భక్తి గలవారే కానీ వారి హృదయాల్లో ప్రేమ లేదు. పిల్లరా, మనము అలాంటి వారం కాదు, యూదుల్లాంటి వారం కాదు, ప్రధాన యాజకులు లాంటి వారం కాదు, శాస్త్రులు పరిసయ్యులు లాంటి వారం కాదు. నూతన నిబంధన విశ్వాసులము, క్రీస్తు ప్రేమ చేత తాకబడి మారు మనసు పొందినటువంటి వారు. కాబట్టి ఆ క్రీస్తు ప్రేమ చేత మన హృదయాలు నింపబడాలి. దావీదు నా హృదయానుసారుడు అంటే దేవుని హృదయము ప్రేమ కలిగింది. దావీదు హృదయం కూడా చెప్పండి ప్రేమ కలిగి. మరి ఈ రాత్రి మీ హృదయాల్లో ప్రేమ ఉందా? ప్రేమ ఎలా వస్తుందమ్మా? దేవుని ప్రేమ మనలోనికి లోక ప్రేమలు అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ లోక ప్రేమలు చూసి ఆకర్షించబడి ఎంతమంది యవనస్తులు ఈ లోక ప్రేమలకు నశించిపోతున్నారు. వాట్సాప్లోనంటే ఒక సహోదరి, పాకిస్తాన్లో ఉన్న ఒక ఆమె వాట్సాప్లో వారికి ఫ్రెండ్షిప్ లవ్ ఏర్పడి ఆ దేశాన్ని వదిలిపెట్టి ఈ దేశానికి వచ్చింది. ఇట్లాంటి ప్రేమలు ఎన్నో లోకంలో ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ మన హృదయానికి ఎలా వస్తుంది? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమన్ చాప్టర్ 5 and verse 5 ప్లీజ్. 5వ వచనం, ఎందుకనగా సిగ్గుపరచదు ఎవరు కుమ్మరించారు? మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది. దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దావీదు హృదయములో దైవ ప్రేమ కుమ్మరించింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దావీదు అభిషేకించబడ్డప్పుడు దేవుని ఆత్మ బలంగా ఆయన మీదకి వచ్చాడు. ఆత్మానుసారు దావీదు నా హృదయానుసారుడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో దావీదు కూడా అంత ప్రేమ కలిగిన వాడు. దేవుడంటే ఎంత ప్రేమ, దేవుని మందిరం అంటే ఎంత ప్రేమ, దేవుని కార్యాలంటే ఎంత ప్రేమ. తన ముఖ్య సంతోషము కంటే యెరూషలేమును ఎక్కువగా ఎంచిన గొప్ప దైవజనుడు దావీదు. తన ముఖ్య సంతోషాలని పక్కన పెట్టి దేవుని కార్యాలు చూసినటువంటి వాడు. కాబట్టి రెండవదిగా దావీదు నా హృదయానుసారుడు అన్నప్పుడు దేవుని హృదయము ప్రేమ కలిగింది, దావీదు హృదయము కూడా ప్రేమ కలిగింది. తర్వాత మూడవది చూస్తే, దేవుని హృదయము ఎలాంటిదని చెప్పాలి? దేవుడు యథార్థవంతుడు అని రాయబడింది కదా. దేవుడు యథార్థవంతుడు. అలాగనే దావీదు గురించి కూడా రాయబడింది, నేను యథార్థవంతుడను, నాకు తీర్పు తీర్చు. ఎంత ధైర్యం!
దావీదు తన ప్రార్థనలో దేవునితో చెబుతున్నాడు, దేవా నేను యథార్థంగా ప్రవర్తించుచున్నాను, యథార్థంగా నడుచుచున్నాను, నాకు తీర్పు తీర్చు. What a courage he had. What a confidence he had. చూడండి 26వ కీర్తన, కీర్తన గ్రంథం 26, 26వ కీర్తన మొదటి వచనం. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చు. దేవుడు యథార్థవంతుడైతే దావీదు కూడా ఏమయ్యాడు? యథార్థవంతుడయ్యాడు. ఇలాగున దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడమ్మా. ఇంత గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఈ వాక్య ధ్యానమే ఒక అద్భుతంగా అనిపిస్తుంది నాకు. దావీదు నా హృదయానుసారుడు. దేవుని హృదయం ఎలాగో ఆత్మానుసారమైందో దావీదు హృదయం ఆత్మానుసారమైంది. దేవుడు ఎట్లా ప్రేమ కలిగిన వాడు, దావీదు కూడా ప్రేమ కలిగిన వాడు. దేవుడు ఎలాగో యథార్థవంతుడు, దావీదు కూడా యథార్థవంతుడయ్యాడు. తర్వాత 4వ విషయం చూస్తే, 4వది దేవుని గురించి మనం చెప్పే మరొక మాట ఏంటంటే, దేవుడు నీతిమంతుడు. దేవుడు ఎవరండి? దేవుడు నీతిమంతుడు. మరి దావీదు కూడా అంటే ఒక చోట ఏమంటాడంటే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసుకుంటాను అంటాడు. ఎక్కడంటాడు నాకు చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసుకుంటా. కీర్తనలు గ్రంథము 17వ కీర్తన, 17వ కీర్తన, Psalm 17 ప్లీజ్. 17వ కీర్తన 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకు. నేనైతే నీతి గలవాడనై, యాజ్ ఫర్ మీ ఐ షల్ బిహోల్డ్ యువర్ ఫేస్ ఇన్ రైచియస్నెస్. యాజ్ ఫర్ మీ, నేనైతే, తన వ్యక్తిగతంగా చెప్పుడు, మరి ఒకరి సంగతి నాకు అనవసరం. నేనైతే నీతి గలవాడనై ప్రభువా నీ ముఖ దర్శనం చేసుకుంటానయ్యా. ఈ 4 కారణాలను బట్టి దేవుడు దావీదును నా హృదయానుసారుడని చెప్పగలిగాడు. దావీదు కూడా మనలాగనే జన్మించిన వాడు కదా, దావీదు కూడా మనలాగే మనిషి కదా. తాను అంత సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగితే నీవు నేను ఎందుకు సంపాదించుకోలేము? దావీదు కంటే ఎక్కువగా దేవుడు మనను ప్రేమించాడు. నిన్ను నన్ను ప్రేమించి ఆయన పరలోకం వదిలిపెట్టుకొని శరీరధారిగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. నా కొరకై ఆయన సిలువలో ప్రాణాన్ని ధారపోశాడు. మరి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నీకు నాకు రావలసిన శిక్ష యావత్తు కూడా ఆయన సిలువలో భరించాడు. ఎంత ప్రేమించాడంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. అంత ప్రేమ అనుభవిస్తూ అంత ప్రేమను బట్టి రక్షణ పొందిన మనము ఏంటి మన సాక్ష్యం? దావీదు నా హృదయానుసారుడు. ప్రియులారా, ఆయన ఏదో నష్టపోయి సంపాదించుకుంది గొప్ప విషయం కాదు, కానీ గొప్ప విషయం ఏంటంటే సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. పాపములు సాక్ష్యం చెప్తా ఉంటే దావీదు పాపాలను ఏమైపోయినాయి? తుప్పు సాక్ష్యం చెబుతూ ఉంటే మరి ఏమైపోయింది? బండలు సాక్ష్యం చెబుతా ఉంటే ఏమైంది? కాబట్టి ప్రియులారా, ఇలాగున సాక్ష్యం చెప్పేటువంటివి అనేకమై ఉన్నాయి. భూమి ఆకాశములు సాక్ష్యమేమైంది? ఇవన్నీ సైలెంట్ అయిపోయినాయి. దేవుడు ఒక్కడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో దావీదు నా హృదయానుసారుడు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా సొంత హృదయములు అంటాడు. ఆయన హృదయము ఆత్మానుసారమైంది. ఆయన హృదయము ప్రేమ కలిగింది. ఆయన హృదయము యథార్థమైనది. ఆయన హృదయము నీతి కలిగింది. దావీదు కూడా అలాగున హృదయానుసారుడయ్యాడు. ఈ రాత్రి ప్రియులారా, ఇలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడతాం. అయ్యా, నీ ప్రేమ నా హృదయంలో కుమ్మరించు, యథార్థత నాకు అనుగ్రహించు, నీతిగా జీవించడానికి సహాయం చేయి.
ఆత్మానుసారమైన మనసు దయచే, శరీరానుసారమైన మనసు తొలగించు. చాలామంది దేవుని బిడ్డలు శరీరానుసారమైన మనసుతో బాధించబడుతుంటారు. శరీరానుసారమైనటువంటి మనసుతో నెమ్మది కోల్పోయేవారు ఉంటారు. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు అది జరిగింది. ప్రభు నన్ను కరుణిస్తూ ఆత్మానుసారమైన మనసు, ఆత్మానుసారమైన జీవితం, ఎలాంటి శరీర సంబంధమైన క్రియలు తాకకుండా జాగ్రత్త పడుతూ ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నీ స్వారూప్యంలోనికి రావాలి, నీ స్వారూప్యంలోని. వాట్ ఈస్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ సేవింగ్ అస్? మనం రక్షించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఏం రాయబడింది ఇక్కడ? దేవుడు ఎవరిని ముందెరిగనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడంట. ఎందుకు ఎరిగి ఆయన నిర్ణయించుకున్నాడంటే, తన కుమారుడు ఏ స్వరూపంలో ఉన్నాడో ఆ స్వరూపంలోనికి మనం కూడా రావాలని చెప్పి ఆయన ముందుగా ఎరిగి నిర్ణయించుకున్నాడు. ఈ స్వారూప్యం అనేది ఒకేసారి రాదు కానీ ప్రియులరా, రక్షణ పొందిన తర్వాత మనము నలుగుతూ మరి విధేయులమై అలాగన క్రమముగా ఎదుగుచు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి వచ్చేటువంటి వారంగా ఉండాలి. బిడ్డ జన్మించగానే ఒకేసారి రూపం కనబడదు. బిడ్డ జన్మించి ఎదుగుతూ ఉన్నప్పుడు అప్పుడు నిజమైన రూపం అమ్మ రూపమా, నాన్న రూపమా, మేనమామ రూపమా అర్థమవుద్ది. అవునా కదా? ఒట్టుగానే చెప్పలేరు. ఓ ముక్కట్టా ఉంది అని చెప్తారు, కానీ ఎదిగినప్పుడు అర్థమవచ్చు. మనం ఎదిగినప్పుడు ఎవరి స్వరూపంలో ఉన్నాం? యేసు ప్రభు యొక్క స్వరూపంలో ఉన్నావా, లేకపోతే శరీరానుసారమైన స్వరూపంలో ఉన్నామా అర్థమవచ్చు. దావీదు సాక్ష్యమును సంపాదించుకున్నాడు. దీనికి మించింది ఏమీ కూడా లేదు ప్రియులారా. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత రెండవ సాక్ష్యం ఏంటంటే, సాక్ష్యంలో నేను 3 సంగతులు చెప్పగోరుతాను. రెండవది అక్కడే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యములు 13:22. దావీదును కనుగొంటిని, అతను ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములు, ఇది రెండవ తలంపిది, అతడు నా ఉద్దేశములని నెరవేర్చునని చెప్పి అతని గూర్చి ఈ సాక్ష్యంలో 2 విషయాలు కనపడుతున్నాయి. ఏంటి? మొదటిదేంటి? అతడు నా హృదయానుసారుడైన మనుషుడు అన్నది ఒకటి. రెండవది, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఎవరైతే నిజంగా దేవుని హృదయానుసారులుగా ఉంటారో వారు తమ ఉద్దేశాలు నెరవేర్చుకోరు. మరి ఎవరి ఉద్దేశాలు నెరవేరుస్తారు? దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వారు ఉంటారు. ఎవరైతే దేవునికి హృదయానుసారులుగా ఉంటారో వారు ఎప్పుడు కూడా దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు, దేవునికి ఇష్టమైన కార్యములు కనుగొనేవారుగా చేసేవారు ఉంటారు. దైవజనుడు భక్సింగ్ గారు ఎప్పుడైనా తన ఉద్దేశాలు నెరవేర్చుకున్నాడా? ప్రపంచమంతటా ఆయన పేరు, ఈనాడు ఆయన సాక్ష్యం ఏంటి? దైవజనుడు భక్సింగ్ గారి యొక్క సాక్ష్యం ఏంటి? ఆయన ఏమి సంపాదించుకున్నాడమ్మా? ఆయన వెళ్ళిపోయినప్పుడు ఏం తీసుకుపోయాడు? గొప్ప సాక్ష్యము. దైవజనుడు భక్సింగ్ గారిది గొప్ప సాక్ష్యం. అన్ని సంస్థల వారు, మనమే కాదు భక్సింగ్ గారి పేరు చెప్పేది, బయట చూడండి ప్రతి సహవాసం వాళ్ళు భక్సింగ్ గారి పేరు చెప్పని వాళ్ళంటే ఎవరు లేరు. వాళ్ళు పెంతుకొస్తోళ్ళు కానీ, ఇంకా ఈ యేసన్న సహవాసం కానీ, బయట ఎన్ని సహవాసాలు ఉన్నాయో అందరూ భక్సింగ్ గారి గురించి మాట్లాడిన వారు లేరు.
అంత సాక్ష్యం సంపాదించు. కాబట్టి రెండవది, హృదయానుసారులుగా ఉండేవారు దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారు ఉంటారు. ఏంటి దావీదు విషయమై దేవుని ఉద్దేశం ఏంటంటే, నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా హృదయానికి వచ్చిన తలంపు ఏంటంటే, దావీదును రాజుగా చేశాడు కదా, రాజుగా చేసిన తర్వాత దావీదు విషయమై దేవుని ఉద్దేశం ఏంటంటే 78వ కీర్తన, కీర్తన గ్రంథము 78. డెబ్బై 8వ కీర్తన 70వ వచనము నుండి, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించాడంట. రప్పించిన తర్వాత 72వ వచనం, ఇదే దేవుని ఉద్దేశమని నేను అనుకుంటున్నాను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఈ నడిపింపు సౌలుకు లేదండి. సౌలు తొలగించబడ్డాడు, కానీ దావీదు దేవుని హృదయానుసారుడిగా తన ప్రజల మీద రాజుగా నియమించినప్పుడు ఎట్లా పాలించాడంటే యథార్థ హృదయుడై. ఇది మనం నేర్చుకోవాలి. ప్రతి దైవజనుడు, సంఘములో ప్రతి పెద్దలైనటువంటి వారు యథార్థ హృదయులై సంఘాన్ని పాలించాలి. ప్రతి పరిచారకులు యథార్థ హృదయులై దేవుని కార్యాలు జరిగించాలి. అది దేవుని ఉద్దేశం. యథార్థత లేకుండా యథార్థతను విడిచిపెట్టి దేవుని కార్యాలు చేస్తే అది సౌలు లాంటిది అయిపోతుంది. ఎందుకు దేవుడు మనను ఒక నాయకులుగా ఎందుకు చేసుకున్నాడు? దైవజనులుగా ఎందుకు చేసుకున్నాడు? పక్షపాతము చూపటానికి కాదు, శరీరానుసారంగా ప్రవర్తించడానికి కాదు. దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చినాడు. ఆత్మానుసారులు ఎప్పుడు కూడా దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తారు, కానీ వారి ఉద్దేశాలు నెరవేర్చుకోరు. కాబట్టి సాక్ష్యములో రెండవ తలంపు ఏంటంటే, అతడు నా ఉద్దేశములన్నీ, ఒకటి కాదు రెండు కాదు, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చాడంట. ఎలాంటి సాక్ష్యము? ఈ రాత్రి నీ సాక్ష్యం ఏంటి? దేవుని ఉద్దేశాలు ఎవరు నెరవేర్చగలుగుతున్నావా? దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పంలో ఉన్నావా? ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నావా? 40వ కీర్తనకు మనం వస్తే దావీదు అక్కడ పలికిన మాట మనకు కనబడుతుంది. కీర్తన గ్రంథము 40, 40వ కీర్తన 8వ వచనం, నా దేవా. ఏంట సంతోషం? నేను రాజునైనందుకు సంతోషం అన్నాడా? నేను గొల్లియాతును చంపినందుకు సంతోషం అన్నాడా? దేనికి సంతోషం అన్నాడు? రాజునైనందుకు సంతోషిస్తున్నానని చెప్పి అనలేదు. ఎక్కడ మరి ఆయన కీర్తనలో మాట కనబడదు. ఎక్కడ సంతోషించాడంటే, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. అలాగున దావీదు దేవుని ఉద్దేశములన్నిటినీ నెరవేర్చినటువంటి వాడు. ఇంతగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చే మనసు కలిగిన వాడు భయంకరమైన పాపములో పడిపోయినాడు, ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నాడు. కానీ అక్కడ నుండి తిరిగి లేచి ఏడ్చి ఏడ్చి రాత్రి మగుళ్ళు ఏడ్చి, నిజమే పిల్లరా, ఒక ఆత్మానుసారుడు పాపములో పడిపోతే తాను నెమ్మదిగా ఉండలేడు. తాను గ్రహించినప్పుడు ఎంత ఏడుస్తాడో, ఎంత ఏడుస్తాడో. ఆత్మీయులు ఏదన్నా పొరపాటు చేస్తే వారు అల్లాడిపోతారు. అది ఆత్మీయత ప్రియులారా. పందికి గొర్రెకు తేడా చెప్తారు. పందికి గొర్రెకు తేడా చెప్తారు. గొర్రె అంట బురద అంటితే విదిలించుకుంటుందంట, కానీ పంది ఏం చేస్తుంది?
ఓ ఆనందం దానికి. దేంటో బురద గుంటలో పడి పొరిలాటం దానికి ఆనందం. గొర్రెల్లాగా మనము కొన్నిసార్లు ప్రియులరా తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు మనకు అంటినప్పుడు ఎంత బాధపడతావు, ఎంత ఏడ్చి కన్నీరు గార్చి, ప్రభువా విడిపించయ్యా, ఈ దోషము నుండి నన్ను విడిపించు, ఈ పాపము నుండి నన్ను విడిపించు, నన్ను కడుగు, పరిశుద్ధపరచు, నా హృదయాన్ని పరిశుద్ధపరచు, ఇదిగో హిమము కంటే నన్ను తెల్లగా చేయి. దావీదు ఎంత విలపించినాడు. కాబట్టి ఈ రాత్రి ఆత్మీయులమైన మనం కూడా ప్రియులరా, శత్రు మోసగిస్తాడమ్మా, నువ్వు ఆత్మీయురాలు అని అనుకుంటూ ఉన్నప్పుడు, లేక నేను దైవికంగా బాగుండాను అనుకున్నప్పుడు వచ్చి పడతాడు వాడు. ఏ రూపంలో వస్తాడో, ఏ మూల నుంచి వస్తాడో తెలీదు. ఆత్మీయంగా దెబ్బ కొట్టడానికి, నీ సంతోషాన్ని హరించడానికి, నీ రక్షణ ఆనందాన్ని మరి తొలగించడానికి, నీ కుటుంబాన్ని కలవరపెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. అందుకనే బైబిల్ చెబుతుంది, మన అపవాది తంత్రములను ఎరగని వారు కామంటాడు. కాబట్టి వాడు తంత్రాన్ని ఎరగాల. అరే ఇది అపాది తంత్రంగా ఉందే, వాడు నన్ను ఏదో చేయబోతున్నాడు, నన్ను కలవర పెట్టబోతున్నాడు, ఎక్కడో కలహంలోనికి లాగబోతున్నాడు, ఎక్కడో నాకు నెమ్మది లేకుండా చేయబోతున్నాడు అని ఎరిగినప్పుడు వెంటనే గ్రహించి ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని పొందుకొని ఆ శోధన జయించే వారంగా ఉండాలి. కాబట్టి దావీదు పొందిన సాక్ష్యములో రెండవ భాగం ఏంటంటే, దేవుని ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చినవాడు. ఇలాంటి సాక్ష్యం మన జీవితంలో పొందుకోగలుగుతామా? ప్రయత్నం చేద్దాం. అయ్యా, దావీదు లాంటి విషయం ఇది. కాబట్టి ఇలాగున దేవుని చేసుకుందాం. అయ్యా, నేను నా కుటుంబము, నీవు నాకు ఇచ్చిన ఏం సంపాదించుకున్నాడు? శాశ్వతమైన కృప. ఆ మాట దావీదు విషయంలో వ్రాయబడింది. యెషయా గ్రంథము. ఏ కృప అంటండి? దావీదుకి ఏ కృప చూపించాడంట? దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. రెండవదిగా దావీదు ఏం సంపాదించుకున్నాడు దేవుని యొద్ద నుంచి అంటే, ఇప్పుడు కృప ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? దీనులకు ఇస్తాడు. అంటే ఎటువంటి వాడయ్యాడు? అందుకే అంటాడు 51వ అధ్యాయము, దేవుడు అహంకారులను ఎదిరించి, పౌలు గారు చెప్పినట్టు మనం చెప్పాలి. 6వ వచనం, కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. కాదు గాని ఆయన ఎంత కృపిస్తాడంట? ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకాలను ఎదిరించి దీనులకు కృప ఇచ్చు. రెండవది అంటే ప్రియులారా, శాశ్వత grace. He gained from God an everlasting grace, sufficient grace. దేవుడు పౌలు గారితో అంటాడు, నా కృప నీకు చాలు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నా శక్తి నీకు పరిపూర్ణం అవుతున్నది. చాలినంత కృప పౌలు పొందుకున్నాడు. దావీదు శాశ్వతమైన కృపను మనం పొందుకొని, శాశ్వతమైన కృప ఉన్నప్పుడు అన్ని విషయాల్లో ఆ కృప మనకు అవసరము. మనం బలపరచబడటానికి, మనం నీతిగా తీర్చబడటానికి, కొనసాగటానికి పరిపూర్ణ కృప మనకు కావాలి. మనం అన్మెరిటెడ్ ఫేవర్. మెరిట్ అంటే ఒక యోగ్యత. మనలో ఏ యోగ్యత లేదు. యోగ్యత లేని వానికి దేవుడు చూపే దయనే కృప అంటాం. కాబట్టి ఎంత కృప చూపాడు దావీదు? యోగ్యుడేనా అంత కృపకి? కానీ శాశ్వతమైన కృప సంపాదించు. దావీదు విశ్వాసము ద్వారా జయించాడు. విశ్వాసం, రాజ్యాలను జయించే విశ్వాసము సంపాదించుకున్నాడు. ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు 6 మూళ్ల జానుడు ఉన్నటువంటి గొల్యాత్ అనేవాడు బయటికి వచ్చి ఇశ్రాయేలు మీద సవాలు విసిరి తిరస్కరిస్తూ ఉంటే, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడునైన నేను. ఎవరంట దావీదు? బాలుడంట. బాలుడికి ఇంత ధైర్యం ఆడొచ్చి వచ్చింది ఏంటి? ఈ బాలుడు 6 మూళ్ల జానుడు ఉన్నటువంటి ఆ ఫిలిష్తీయుని, అది చిన్నప్పటి నుండి
యుద్ధ నేర్పరి అయినటువంటి ఆ ఫిలిష్తీయుని ఈ బాలుడు ఎట్లా ఎదుర్కొంటాడు? ఈ మాటలన్నీ విశ్వాసముతో కూడుకున్న మాటలు, విశ్వాసముతో కూడుకున్న మాటలు ప్రియులరా. తర్వాత చూడండి 17వ అధ్యాయం గొల్యాతు మీదకు పోతూ దావీదు పలికిన మాటలు చూడండి. 45-46 వచనాలు. దావీదు, నీవు కత్తియు ఈటయు వాడెట్లా వస్తున్నాడట? కత్తి ఈటే బళ్ళెము ధరించుకొని దావీదు మీదకి వస్తుంటే దావీదేమంటున్నాడు? అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేళ్ల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నా. ఇవన్నీ విశ్వాసపు మాటలు. తర్వాత అంటాడు 46, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. కాబట్టి ప్రియులరా, ఎంత విశ్వాసం సంపాదించుకున్నాడు దావీదు. బాలుడు టీనేజర్స్గా ఉంటాడేమో అప్పుడు. అంత బాలుడికి ఇంత విశ్వాసం ఎట్లా వచ్చింది? ఓ చోట అంటాడు, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నీవే నా సహాయకుడు అంటాడు. కాబట్టి ఇంత విశ్వాసం సంపాదించుకొని గొలియాతును ఓడించి ఇశ్రాయేలు దేశానికి గొప్ప విజయాన్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి మనము మూడవదిగా ఏం సంపాదించుకోవాలంటే ప్రియులరా, విశ్వాసము సంపాదించుకోవాలి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభువారు సువార్తలు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్ముటే మనకు చేత కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. లాజరు దగ్గర మార్తమ్మ గారితో అంటాడు, మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మిన వారికి సమస్తము సాధ్యము. నమ్మినవాడు దేవుని మహిమను చూస్తాడు. ఇక్కడ దావీదు నమ్మాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని యందు విశ్వాసముతో అసాధ్యమైన కార్యాన్ని ఒక బాలుడు చేయగలిగాడు. విశ్వాసమును సంపాదించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తూ, యవ్వన సేవకుడైన తిమోతికి వృద్ధుడైన పౌలు గారు రాస్తుంటాడు, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి ఇదిగో వీటిని సంపాదించుకో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 Timothy chapter 6. 1 Timothy chapter 6 and verse 11. దైవజనుడా, విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, చూసారా ఏం సంపాదించుకోమన్నాడు? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని సంపాదించుకోవడానికి సంపాదించుకోవడానికి ప్రయాసపడు. దావీదు ఏమి సంపాదించుకున్నాడు? విశ్వాసము సంపాదించు. దావీదు సమస్తమును సంపాదించుకునేను అన్న అంశంలో ప్రియులరా, దావీదు ముందుగా దేవుని ఎదుట సాక్ష్యమును సంపాదించుకున్నాడు. రెండవది శాశ్వతమైన కృపను సంపాదించుకున్నాడు. మూడవది విశ్వాసమును సంపాదించుకున్నాడు. తర్వాత నాలుగవదిగా చూస్తే తాను ఏదైతే నష్టపోయాలో 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము దావీదు అతని జనులు 3వ దినమందు 1వ వచనం, సిక్లగునకు తిరిగి వచ్చినప్పుడు పట్టణము తగలబెట్టబడి అందరినీ బందీలుగా శత్రువులు తీసుకొని వెళ్ళిపోతే ఆ దృశ్యాన్ని చూసి అక్కడ ఆ సైనికులందరూ కూడా, యోధులందరూ కూడా ఎట్లా ఏడ్చారంట? ఇక ఏడవటానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారు. అమ్మ చూడండి, ఆడవాళ్ళు అయితే తొందరగా ఏడుస్తారు. అది మరి ఒక విధంగా చెప్పాలంటే సహోదరుల నైజమని చెప్పాలి. కానీ పురుషులు తొందరగా ఏడుస్తారా? ఇక్కడ చూస్తే పురుషులు ఏడ్చారు.
దైవజన్ బక్సింగ్ గారు తన వర్తమానంలో అంటారు, స్త్రీలైతే ఎక్కడైనా ఏడుస్తారంట. ఇంట్లో ఏడుస్తారు, బజారులో ఏడుస్తారు, బస్ స్టాండ్లో ఏడుస్తారు, ఎక్కడైనా ఏడుస్తారు. కానీ ఇక్కడ చూస్తే పురుషులు ఇంకా ఏడవటానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారు. అలాంటి నష్టాన్ని తెచ్చుకున్నాడు దావీదు. మనం కూడా కొన్నిసార్లు ఎంత ఏడవలసినటువంటి నష్టాలు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తనతో పాటు ఉన్న 400 మంది ఈ దావీదును బట్టే మనకి ఇంత నష్టం వచ్చింది, కాబట్టి వీడిని రాళ్ళతో తీసుకొని చంపుదాం. ప్రియులారా, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆదరించే వాళ్ళు ఉండరమ్మా, ఇంకా రాళ్ళు వేసేవాడే. ఏం చేశాడో అటు జరిగింది, ఏం చేశాడో ఆదరించే వాళ్ళు ఉండరు. కష్టాల్లో ఉంటే ఇంకా రాళ్ళు వేసేవాళ్ళు. అదే యోబు జీవితం. యోబు స్నేహితులు వచ్చి ఆయన్ని ఆదరించేదానికి బదులుగా ఇంకా ఆయన గాయములు ఎక్కువ చేశాడు. అట్లాంటి పరిస్థితుల్లో దావీదే తనకు తానే ఏం చేసుకున్నాడు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. 30వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. మన కష్టాల్లో మనకు ధైర్యం తెచ్చుకోవాల్సింది దేవుణ్ణి బట్టి. ఎట్లా ధైర్యం తెచ్చుకున్నాడు? తను చేసిన పొరపాటు ఒప్పుకున్నాడు. తను మరి అవిశ్వాసి అయి దేవుని కాపుదలకి ఎందు నమ్మిక ఉంచకుండా మరి ఫిలిష్తీన్లో చేరిపోయి సౌలుకు విరోధంగా యుద్ధానికి వెళ్ళటానికి తీర్మానం చేసుకున్న కారణాన్ని బట్టి ఎంత నష్టం. కొన్నిసార్లు మనం చేసుకునే తీర్మానాలను బట్టి మనకు నష్టాలు వస్తుంటాయి. కానీ దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఎఫోదును తెమ్మని దేవుని చిత్తాన్ని కనుగొని నష్టపోయిందంతా తిరిగి సమకూర్చాడు. ప్రియులారా, మన దేవుడు మన నష్టాలు సమకూర్చేవాడు. మన బుద్ధిహీనతను బట్టి, అజ్ఞానమును బట్టి మనం నష్టపోయినప్పుడు ఇంకా శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చే పరిస్థితులలో ఆయనే మన ఏడ్పును చూసి హిజ్కియా విషయంలో అంటాడు, ఏమంటాడు? నువ్వు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని, నేను నీ ప్రార్థన అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. ఇదిగో 3వ దిన మందిరానికి ఎక్కి వెళతావు. మన కన్నీరు చూసేవాడు దేవుడు, మన ప్రార్థన వినేటువంటి వాడు దేవుడు, మనను బాగు చేసేటువంటి వాడు ఆయన. దావీదు కన్నీటి ప్రార్థన చూశాడు, దేవుని చిత్తాన్ని ఎరగలిగాడు, సమూహాన్ని వెంబడించి నష్టానంతా తిరిగి తెచ్చుకోగలిగాడు. 4వ తలంపులో దావీదు తను నష్టపరుచుకున్నదంతా తిరిగి సంపాదించుకున్నాడు. తర్వాత 5వ విషయం చెప్పు. ఐదవది దావీదు ఏమి సంపాదించుకున్నాడంటే 2వ సమూయేలు గ్రంథం 2 Samuel chapter 7 and verse 29 please. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. అందరం చదువుకుందాం. తీయండి, బైబిల్స్ అందరూ తీయండి. ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెనక ముందు అందరూ తీసి నాతో కలిసి చదువు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము. 5వదిగా దావీదు ఏమి సంపాదించుకున్నాడంటే తన కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పి ప్రార్థించి ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. ఆశీర్వాదం ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా, దయచేసి నీ దాసుని నా కుటుంబము నీతో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడుతుంది. తన కుటుంబానికి నిత్యమైన ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం? తన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో కనబడేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. 5వదిగా దావీదు ఏమి సంపాదించుకున్నాడమ్మా? నిత్యమైన ఆశీర్వాదాన్ని సంపాదించు. కాబట్టి మనం కూడా ఈ 5 అంతల విషయాలు సంపాదించుకున్నాం.
దావీదు సమస్తమును సంపాదించుకొనెను. కాబట్టి దావీదు మొట్టమొదటిగా దైవ దృష్టిలో హృదయానుసారుడని సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. రెండవది శాశ్వత కృపను సంపాదించుకున్నాడు. మూడవది విశ్వాసమును సంపాదించుకున్నాడు. నాలుగవది తన నష్టాలన్నీ తిరిగి సంపాదించుకున్నాడు. ఐదవది ఆశీర్వాదమును సంపాదించుకున్నాడు. అందుకని దావీదుకు మరణకాలం వచ్చినప్పుడు తాను చనిపోకముందు సొలొమోనుతో చెప్పిన మాటలు మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకుండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. దేవుడు దావీదును గూర్చి చేసిన ప్రమాణ దేవునికి విరోధమైంది, వాక్యానికి లోబడదు, ఎంత మాత్రము లోబడదు. అటివారు దేవుని సంతోషపెట్టలేరు. శరీరానుసారమైన మనసు ఏదన్నా కలిగి ఉంటే ఈ రాత్రి మనం పశ్చాత్తాపడతాం. దావీదు సంపాదించుకున్న 5 ఆశీర్వాదాన్ని, సాక్ష్యాన్ని మనం కూడా సంపాదించుకున్నాం. దావీదు వలె నేను కూడా అతి సాక్ష్యాన్ని సంపాదించుకోవటానికి నా వంతు నేను ప్రయాసపడతాను. మీ మనసులో తీర్మానం చేసుకుంటూ ఉంటే ప్రభు మీ తీర్మానమును స్థిరపరిచి మిమ్మల్ని క్షమించి దేవుడు మన నూతన సంవత్సరములో ఆశీర్వదించునుగాక. ప్రేమగల పరలోక ఈ 3 దినాల ప్రత్యేకమైన కోడికలలో ఈ చివరి కోడికలో మీరు అద్భుతంగా మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రం. దావీదు మీ దృష్టిలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నట్లు నా మటుకు నేను ఎదుర్కొనే వారం ఉండటానికి సహాయించాను. కూడి వచ్చిన ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ను దీవించండి. స్థానిక సేవకులు లాజర్ బ్రదర్, ప్రభా బేర్షెబా సంఘం అంతటిని మీరు దీవించండి. ఇక్కడ బేతేలు సంఘమును దీవించండి. నూతన సంవత్సరంలో సంఘమును వర్ధిల్ల చేయండి. మంచి సాక్ష్యం కలిగిన ప్రజలుగా ప్రభువా మీ కృపలో వర్ధిల్ల చేయమని అందరి పక్షాన ప్రార్థన చేస్తాను. ఎవరైనా రోగులు బలహీనంగా ఉంటే స్వస్థపరచండి. ఎవరైతే ఇంకా నష్టాలు ఉన్నారో వారి నష్టాలు తిరిగి సమకూర్చండి. ఎవరు ఎలాంటి అక్కరలు ఉన్నారు. పాత పుస్తకంలో 611. ప్రభు యేసునంగీకరించి నిద్రించెదా వేళ, ప్రభు యేసుని అర్పణయేది. అపొస్తలుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో, అపొస్తలుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో అన్ని
మేల్కోలేము మేల్కోలేము ప్రారంభు విశ్వాసి నీ సాక్షము ఏది నీ బలియార్పణయే నీ సాక్షము ఏది నీ బలియార్పణయే దయచేసి మరి అందరికి కూడా కేకు ఉంటున్నది, దాని కొరకు కూడా అన్న ప్రార్థన చేసి మంచి సాక్ష్యం కలిగి మనము జీవిస్తాం. అన్న ప్రార్థన చేస్తారు. స్థానిక సంఘము కేకు ఏర్పాటు చేసింది. మరి కేక్ కొరకు తర్వాత ఆశీర్వాదము అన్న ఇచ్చేస్తారు. ప్రేమగల పరలోక తండ్రి, బేతేలు సంఘాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వారిని ప్రేమించి వారు సిద్ధపరిచిన కేకును బట్టి మీకు స్తోత్రం. ప్రభు ఆశీర్వదించండి. తినుచుండగా తినడానికి మంచి ఆరోగ్యము దయచేయండి తండ్రి. బేర్షెబ సంఘము ఇక్కడ బేతేల్ మరి సేవా పరిచర్య మీ దాసులు పెద్దలు సంఘం అందరిని కూడా ఆశీర్వదించండి. అందరిని దీవెనతో నింపమని ఘనత మహిమ స్తుతి ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అతి వినయముతో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకందరికీ ఆయన హృదయానుసారులుగా ఉండటానికి తీర్మానం చేసుకున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇచ్చేయండి, Praise the కేక్ Lord. ఇచ్చేయండి అందరూ. అందరికీ ప్రైజ్ లార్డ్. అదే పాట పాడదాము. పాట పాడుతుంటారు అన్నవాళ్ళు రండినా. నీ సాక్ష్యము ఏది? ఆ సమయంలో పంచుతూ ఉంటారు, అందరికీ తీసుకొని బయలుదేరవచ్చు. రాళ్ళతో కొట్టబడి రంపాలాచే కోయబడి రాళ్ళతో కొట్టబడి రంపాలాచే కోయబడి పరమ దర్శనముంది సువార్తను చాటించిరి నీ సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది? నీ సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది? కొరడాతో కొట్టబడి చెరసాలయందుంచబడి కొరడాతో కొట్టబడి చెరసాలయందుంచబడి చెరసాల సంఖ్యలను చెరసాల సంఖ్యలను వారి నాటంకపరచలేదు నీ సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది?
సేవను జరిగించి సజీవయాగముగా ప్రభు సేవను జరిగించి సువార్త ప్రబలమయే సువార్త ప్రబలమయే సంఘము స్థాపించబడే నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది ప్రభు యేసు అంగీకరించి నిరీక్షించెదవేళ ప్రభు యేసు అంగీకరించి జాగు చేసేదవేళ మేల్కోలేము ప్రారంభు విశ్వాసీ నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది